గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో ఎంసెట్ కోచింగ్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూద్దామండి. చాలామంది ఎంసెట్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణలో అయితే కనుక ఎంసెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ మన ఏపీలో మాత్రం ఇంకా ఎంసెట్కి సంబంధించి ఏ విధమైన అప్డేట్ లేదు. ఎందువల్ల ఎంసెట్ నోటిఫికేషన్ లేట్ అవుతుంది అంటే ఒక 2 days బ్యాక్ వరకు ఎంసెట్ ఎగ్జామ్ని ఏ యూనివర్సిటీ కండక్ట్ చేయాలి, అలాగే దానికి సంబంధించినటువంటి ఒక కమిషనర్ ఎవరు ఉంటారు లేదంటే కన్వీనర్ ఎవరు ఉంటారు అనే విషయాలు ఇంకా డిసైడ్ చేయలేదు. కానీ ఒక 2 days బ్యాక్ ప్రతి ఎగ్జామ్ని అంటే ఒక్కొక్క ఎగ్జామ్ని ఒక్కొక్క యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనది ఏపీ ఈఏపీ సెట్, ఎంసెట్ లేదా ఈఏపీ సెట్ అనే ఎగ్జామ్ని ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా కాకినాడ జేఎన్టీ కండక్ట్ చేసింది. ఈ సంవత్సరం ఏ యూనివర్సిటీని కండక్ట్ చేయమన్నారు అంటే కాకినాడ జేఎన్టీనే కండక్ట్ చేయమన్నారు అనమాట. ఓకేనా? సో ఈ సంవత్సరము, పోయిన సంవత్సరం, అలాగే అంతకుముందు సంవత్సరం, ఈ 3 సంవత్సరాలు కూడా ఏపీ ఎంసెట్ లేదా ఏపీ ఈఏపీ సెట్ని కండక్ట్ చేసేది ఎవరు అంటే కాకినాడ జేఎన్టీయు యూనివర్సిటీ. అలాగే దానికి సంబంధించిన ఒక కన్వీనర్ నియమించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం దాన్ని కూడా నియమించడం జరిగింది. ఎవరంటే వివి సుబ్బారావు అన్నమాట. ఓకేనా? ఈ వివి సుబ్బారావు అనే అతన్ని కన్వీనర్గా నియమిస్తూ ఒక 2 రోజుల క్రితము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకేనా కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయటము, ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయటము, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతాయి అన్నమాట. వెరీ సూన్, నాకు తెలిసి ఇంకొక 1 week లోపలే ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఆ నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అలాగే ఎవరైనా కనుక ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక ప్రకాశం డిస్టిక్, ఓకే, మా కోచింగ్ సెంటర్ ఒంగోలులో ఉంది. ఎవరైనా ఒంగోలులో కానీ లేదంటే ఒంగోలు చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కావాలి, కోచింగ్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి మీరు డైల్ చేయండి, మేము డీటెయిల్స్ చెప్తాము. ఒంగోలు చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు ఎవరైనా కనుక ఎంసెట్ కోచింగ్ కావాలి అంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే ఎంసెట్ కోచింగ్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు వెంటనే తెలియాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో వస్తుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే ఆ ఎంసెట్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, ఫిజిక్స్లో ఏమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అలాగే మ్యాథ్స్లో ఏమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, 10,000 బిలో మీకు ర్యాంక్ రావాలి అంటే, సింపుల్గా ర్యాంక్ రావాలంటే ఎక్కువ కష్టపడే పని లేకుండా ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అయితే మీకు 10,000 బిలో ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అండి. ఓకేనా? మన దగ్గర కోచింగ్లో కూడా అదే జరిగిద్ది అనమాట. అంటే ఫుల్ సిలబస్ అంతా చెప్పి బర్డెన్కి గురి చేయకుండా మీకు మంచి ర్యాంకు తెప్పించేలాగా ఏ లెసన్లో ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది అనే విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రతి టాపిక్కి కూడా ఏ టాపిక్లో నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, ఎక్కువ మార్కులు ఏ టాపిక్లో నుంచి వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. మీకు డీటెయిల్స్ కావాలి అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఎగ్జామ్ సిలబస్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎంసెట్ నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క డీటెయిల్ చిన్న అప్డేట్ ఉన్నా కానీ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. అలాగే నేను పేపర్ కట్ని మీ దాంట్లో ఇక్కడ పెడుతున్నాను, చూడండి. ఏ ఎగ్జాము ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, అలాగే దానికి సంబంధించిన కన్వీనర్ ఎవరు అనేది ఇదిగో పేపర్ కట్లో ఉంది, మీరు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.